కల్కి 2లో నుంచి దీపికా పదుకోన్ని తొలగిస్తున్నట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఫస్ట్ పార్ట్ లో దీపికా నటన ఆకట్టుకున్న సీక్వెల్ లో ఆమె లేకపోయినా క్రేజ్ తగ్గదని భావిస్తున్నారు. అయితే ఈ పాత్రకు ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆ పాత్రలో మరొకరిని నటింపచేస్తే ఫీల్ దెబ్బతినడం అయితే ఖాయం. స్టార్ స్టేటస్ ఉన్న ఇంకో మంచి నటిని తీసుకొచ్చినా ఆమెను రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు దీపికాని తప్పించడం, కొత్త హీరోయిన్ ఎంపిక చేయడం సహజమే అయినా దీనివల్ల సినిమా ఎసెన్స్ దెబ్బతినే ప్రమాదం చాలా ఉంటుంది. ఇది సినిమాకి చాలా నెగటివ్ అవుతుందని తెలిసి కూడా దీపికాను తప్పించారు అంటే ఆమె వల్ల కల్కి టీం ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సవాలుని కల్కి టీం ఎలా అధిగమిస్తుందో, మరో నటితో ఆ పాత్రను చేయించి ప్రేక్షకులను ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో దీపికా పదుకొనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం దీపికా పదుకొనే కల్కి 2898 AD పార్ట్ 2 నుంచి తప్పుకోవడమే. వైజయంతి మూవీస్ అధికారికంగా ఎక్స్ లో పోస్ట్ చేసిన స్టేట్మెంట్ తో ఈ విషయం కన్ఫర్మ్ అయింది. ఒక సినిమాకు సంతకం చేశాక ఏదో ఒక దశలో ఆర్టిస్టులు తప్పుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఒక భారీ చిత్రం పార్ట్ 1 సూపర్ సక్సెస్ అయ్యాక రెండో భాగం నుంచి హీరోయిన్ తప్పుకోవడం మాత్రం బహుశా ఇదే తొలిసారి. ఈ విషయంలో అందరూ దీపికా పదుకొనెనే నిందిస్తున్నారు. దీపికా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతుందని, రకరకాల కండిషన్లు డిమాండ్లతో చుక్కలు చూపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఇవే కారణాలతో స్పిరిట్ నుంచి దీపికను సందీప్ రెడ్డి వంగ తప్పించాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు కల్కి టీం ఆమెకు గుడ్ బై చెప్పేసింది. దీపికను సోషల్ మీడియా జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వరుసగా 2 భారీ చిత్రాల నుంచి ఇలా తప్పుకోవడం దీపిక ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసేదే అన్నట్టు స్పష్టం. ఆమె కెరియర్ మీద ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. అయితే దీనివల్ల దీపికకు జరిగే నష్టం కంటే కల్కి టీం ఎక్కువ నష్టం ఉంది. కల్కి 2 ఆషామాషి సినిమా కాదు, 100 కోట్ల బడ్జెట్ తో ముడిపడింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో అదొకటి. కల్కిలో దీపిక చేసింది చిన్న చితక పాత్ర కాదు, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. పార్ట్ 1లో హీరో ప్రభాస్, అశ్వత్థామ పాత్ర చేసిన అమితాబ్లను మించి ఆమె పాత్ర హైలైట్ అయింది. ఈ క్యారెక్టర్ లో దీపిక పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అనడంలో సందేహం లేదు. అయితే ఈ పాత్రకు ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆ పాత్రలో మరొకరిని నటింపజేస్తే ఫీల్ దెబ్బతినడం ఖాయం. స్టార్ స్టేటస్ ఉన్న ఇంకో మంచి నటిని తీసుకొచ్చినా ఆమెను రీప్లేస్ చేయడం అంత తేలిక కాదు. ఇప్పుడు దీపికను తప్పించడం, కొత్త హీరోయిన్ను ఎంపిక చేయడం సహజమే అయినా దీనివల్ల సినిమా ఎసెన్స్ దెబ్బతినే ప్రమాదం చాలా ఉంది. ఇది సినిమాకు చాలా నెగిటివ్ అవుతుందని తెలిసి కూడా దీపికను తప్పించారంటే ఆమె వల్ల కల్కి టీం ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సవాలును కల్కి టీం ఎలా అధిగమిస్తుందో, మరో నటితో ఆ పాత్రను చేయించి ప్రేక్షకులను ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి.